బయటికి రావటానికే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. అలాంటిది ఒక లేడీ డిసైడ్ అయ్యి ప్రాణం పెట్టి పనిచేస్తూ ఈరోజు సిల్వర్ క్యాడర్కి రావడం జరిగింది సార్. తక్కువ టైంలో చాలా చాలా వండర్ఫుల్ గా లీడ్ చేస్తున్నారు మేడం గారు. ఎస్, అలాంటి మేడం గారి జర్నీ ఈరోజు మనకి అడగగానే టైం ఇవ్వటం జరిగింది. గ్రేట్ లీడర్, గ్రేట్ వాయిస్. శిరీష మేడం ఉన్నారా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్ ఎస్, గుడ్ మార్నింగ్ శిరీష మేడం. ప్లీజ్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం, కోహోస్ట్ ఇచ్చింది. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్లీజ్ కంటిన్యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు శిరీష. మా సొంతూరు వచ్చి కందుకూరు. నేను ఆత్మకూరులో ఉంటున్నా. మా అమ్మ వాళ్ళది శ్రీకాకుళం. సార్ వాయిస్ క్లియరా? క్లియర్ మేడం, కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. సార్ మాది, మా అమ్మ వాళ్ళది శ్రీకాకుళం. మా మా నాన్న, మా అమ్మకి మేము 6 అమ్మాయిలు, 5 అమ్మాయిలు, ఒక అబ్బాయి. మేము మధ్యతరగతి కుటుంబమే మాది. మేము మా నాన్న చాలా కష్టపడి మమ్మల్ని పెంచాడు. ఎలా అంటే అప్పుడు పాతకాలం, అప్పుడు ఆడపిల్ల అంటే భయం, ఎప్పుడు అబ్బాయిలు కావాలనుకునే వాళ్ళు. మా నాన్నకి ఫస్ట్ మా అక్క పుట్టింది. ఫస్ట్ అమ్మాయే కదా, ఓకే అనుకున్నారు. సెకండ్ టైం మళ్ళీ సెకండ్ అమ్మాయి పుట్టింది, అప్పుడు ఓకే అనుకున్నారు. థర్డ్ టైం మళ్ళీ అమ్మాయి పుట్టేసరికి అప్పుడు పెద్దోళ్ళు ఏంటంటే, పెద్దోళ్ళు ఏది చెప్తే అదే కదా. అప్పుడంటే ఏంటంటే పోలీసులు ఇవన్నీ కేసులు అవేమి ఉండేవి కాదు. ఇంట్లో అమ్మ నాన్న ఏది చెప్తే అదే. మూడోసారి అమ్మాయి పుట్టేసరికి మా నాన్న మా నాన్న వాళ్ళ నాన్న మా అమ్మకి విడాకులు ఇమ్మని చెప్పారంట. అమ్మాయికి ఎక్కువ అమ్మాయిలే పుడుతున్నారు, మనకు అబ్బాయి కావాలి, ఇంటి వారసుడు కావాలి, ఆమెకి విడాకులు ఇవ్వని చెప్పారంట. అప్పుడు మా నాన్న ఒప్పుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయి పుట్టింది. అప్పుడు నేను చెప్తున్నా కూడా నువ్వు వినలేదు, అసలు మీరు అమ్మాయిని విడాకులైనా ఇవ్వండి, ఇంట్లో నుండి వెళ్ళిపోండి అని చెప్పేసి మా నాన్నకి చెప్పాడు తాతయ్య. అప్పుడు మా నాన్న వచ్చి ఇంకా మా అమ్మని, మా అక్క వాళ్ళని తీసుకొని బయటకు వచ్చేసాడు. నన్ను నమ్ముకొని ఒక ఆడపిల్ల వచ్చింది, ఎందుకు తనని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి కట్టుబట్టలతో మా నాన్న బయటకు వచ్చేసాడు. అప్పటి నుండి ఇప్పుడు దాకా మా నాన్న సొంత కృషితో మమ్మల్ని అందరినీ పెంచాడు. బయటకు వచ్చాక కూడా మళ్ళీ 4th అమ్మాయి పుట్టింది. అప్పుడు కూడా మా నాన్న పేరు సిమ్మయ్య. అందరూ అనుకున్నారంట, ఎందుకు ఇలా అమ్మాయిలే పుడుతున్నారు, దీనికి అసలు ఏంటి అనుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ అబ్బాయి కోసం ప్రయత్నించి అన్నయ్య పుట్టాడు. అన్నయ్య పుట్టిన తర్వాత కొంచెం వాళ్ళకి ధైర్యం వచ్చింది. ఓకే, 4 తర్వాత అమ్మాయి పుట్టాడు కదా, లైఫ్ బాగుంటది. ఈ 4కి పోషించడానికి అబ్బాయి ఒక్కడు సరిపోరు, ఇంకొకరు ఎవరినైనా చూద్దామని మళ్ళీ ప్రెగ్నెంట్ రావడంతో అబ్బాయి అనుకున్నారు. అప్పుడు నేను పుట్టాను, లాస్ట్ నేనే. 4 తర్వాత అన్నయ్య తర్వాత నేను 6. అప్పటి నుండి మా నాన్న కష్టం, మా అమ్మ పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో పని చూసుకోవడం వరకేని కట్టుబట్టలతో బయటకు వచ్చిన మా నాన్న ఈ రోజు ప్రతి ఒక్కరికి, మా 5 అక్కజెల్లకి ఏ లోటు లేకుండా, తిండికి కానీ, బట్టలకు కానీ, చదువుకు కానీ, దేనికి లోటు లేకుండా మా నాన్న కష్టంతో బయటకు వచ్చి 4 ఎకరాలు పొలం కొనుక్కొని ఇల్లు కట్టి మా ప్రతి ఒక్కరికి ఆయనకున్న స్తోమత ప్రకారం పెళ్లి చేసి చాలా గ్రాండ్గా, ఎవరికి ఏ ఇబ్బంది కలిగిలేదు సార్. మా నాన్న అంత గ్రేట్. మా నాన్న అట్లాంటి నాన్న సడన్ గా కష్టపడి ఒంట్లో బ్లడ్ లేక, సరైన ఫుడ్ లేక, మాకు ఫుడ్ పెట్టి వాళ్ళు గెంజి నీళ్ళు తాగి బతికారు సార్ మా నాన్న మా అమ్మ.
ఈ అప్పుడు రోజుల్లో చాలా కష్టం సార్. ఇప్పుడైతే ఎలాగోలా బతికి బిడ్డల్ని పోషిస్తున్నారు. అప్పుడు కేజీ బియ్యం వచ్చి రూ. 15. అంటే ఇప్పుడు 500 ఎలాగో అప్పుడు 1500 అలా. మా నాన్న కాలం అప్పుడు చాలా కష్టపడి తర్వాత మా పెద్దక్కకి మా అమ్మ వాళ్ళ తమ్ముడికి ఇచ్చే మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేసిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత ఫస్ట్ అబ్బాయి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక బాబు పుట్టాడు. ఆయన కొంచెం హార్ట్ స్ట్రోక్ వల్ల ఆయన చనిపోయాడు. అప్పుడు ఇంతమందిలో కూడా మళ్ళీ అక్కను వదులుకోలేక అక్కను కూడా తీసుకొచ్చి నాన్నే పెంచుకున్నాడు. వాళ్ళ పిల్లోళ్ళు కూడా పెంచుకున్నాడు నాన్నే. ఇంట్లో చాలా పెద్ద ఫ్యామిలీ. నాన్న ఒక్కడే సంపాదన. అందరం చిన్నోళ్ళమే. ఎవ్వరం కూడా కష్టపడి నాన్నకి హెల్ప్ చేసేదంటూ ఎవరూ లేరు. అలాగే అయినా కూడా ఎవ్వరు నాన్న తాతకి ఆస్తి అయితే బానే ఉండింది. కాకపోతే తాత చెప్పిన మాట వినలేదని నాన్నని బయటికి పంపించేశాడు. నాన్న కట్టు బట్టలతో పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేసాడు. అయినా ఎక్కడ కూడా భయపడలేదు నాన్న. ధైర్యంగా నిలబడి నా పిల్లోల్ని నా భార్య బిడ్డల్ని పోషించుకుంటానని చెప్పేసి తన కష్టంతో సార్, ఎక్కడ రూపాయి పెట్టి డబ్బులు కొనలేదు. కష్టంతో ఆయన గవర్నమెంట్ ఇచ్చిన పొలం కొద్దిగా ఒక 20 సెంట్లు గవర్నమెంట్ ఇచ్చారు అప్పుడు. ఆ 20 సెంట్లలోనే కష్టపడి ఈ రోజు నాన్న అన్నయ్య కోసం 4 ఎకరాలు సంపాదించుకున్నాడు. ఆ ఆడపిల్లలు ఇబ్బంది పడతారని చెప్పేసి మంచి ఇల్లు కూడా కట్టారు సార్. ఆ తర్వాత ఒకరికొకరు మ్యారేజ్ చేయడం జరిగింది. మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ అంటే అప్పుడు ఆడపిల్లలంటే మా సైడ్ చాలా కట్నాలు ఎక్కువ సార్. మేల్దర్ పని చేసుకున్నోడికైనా 10 లక్షలు, 8 తులాలు బంగారం. ప్రతి ఒక్కరు సార్ ఆడపిల్ల దగ్గరికి వచ్చారంటే ఆడపిల్ల అంటే ఒక చిన్న సూట్, కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటాము అనేలా ఉండేది. నాన్న అయినా ఇబ్బంది పడకుండా అట్టానే కష్టపడి ప్రతి ఒక్కరికి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఇంకా కొంచెం ఆరోగ్యం ఇంకా రోజు రోజుకి క్షమిస్తుంది, పాడైతుంది. ఏంటంటే నలుగురు తర్వాత అబ్బాయి పుట్టాడు కదా, గారాబం ఎక్కువ, చాలా గారాబం. నన్ను కూడా అంత బాగా చూసుకునే వాళ్ళు కాదు. చాలా చాలా ఆ గారాబమే ఆ అబ్బాయి జీవితానికి ఆ అంటే గారాబం వల్ల పిల్లలు చెడిపోతారంటారు కదా సార్. అలా అన్నయ్య అంటే బాధ్యత తెలియకుండా పెరిగాడు. ఇంట్లో చిన్న కష్టం కూడా తెలియకుండా పెంచారు. ఏ కష్టమైన వాళ్ళే భరించారు. అమ్మా నాన్న ఆడపిల్లలకు చూపించారు కష్టం అంటే విలువేంటో. ప్రతి పనికి ఆడపిల్లని తీసుకెళ్లేవాళ్ళు. పొలం పనికి గాని బయట పనికి గాని ఏదైనా. కానీ అన్నయ్యకి అలా విధంగా పెంచలా. చదివించాలి, ఈ మంచి ప్రయోజనం చేయాలి అనుకునే స్థితిలో గారాబం చేయడం వల్ల అబ్బాయి ఏంటంటే గారాబంలో కొంచెం చెడిపోయాడు సార్. చెడిపోవడం అంటే జులాయిగా డబ్బులు ఇవ్వడం, తిరగడం, ఫ్రెండ్స్ అవి ఇవి చేయడం వల్ల ఆ చిన్న ఏజ్ లోనే ముగ్గురు అక్కజెల్లు ఉన్నాము మ్యారేజ్ కి. థర్డ్ అక్క ఉంది, ఫోర్త్ అక్క ఉంది. నేను అప్పుడు కొంచెం చిన్నదాన్నే సార్. అన్నయ్య తర్వాత కాబట్టి నేను మెచ్యూర్ కూడా అప్పటికి అవ్వలేదు. అంత లోపలే అన్నయ్య 10th అయిపోయింది. ఇంటర్లోనే అన్నయ్య లవ్ చేయడం స్టార్ట్ చేశాడు. లవ్ చేయడం వల్ల అమ్మా నాన్న నేను నమ్ముకొని ఆడపిల్లలు ఉన్నారు, నువ్వు ఇంత చిన్న వయసులో మ్యారేజ్ చేసుకొని అంటున్నావు, నిన్ను నువ్వు ప్రయోజకుడు అయ్యి ఆడపిల్లల్ని చూసుకుంటావు అనుకున్నాను, నువ్వు ఇలా చేస్తే ఎట్టా అని అమ్మా నాన్న అన్నయ్య కూడా అన్నయ్య ఒప్పుకోలేదు. సరేలే ఇష్టపడ్డారు కదా అని చెప్పేసి అన్నయ్యకి ఇంటర్లోనే మ్యారేజ్ చేసేశారు. మ్యారేజ్ చేసిన తర్వాత ఇంకా అన్నయ్య చదువు ఆఫ్ చేసేసి అన్నయ్య కాళ్ళ మీద నిలబడాలని చెప్పేసి అన్నయ్యకి కొన్ని వృత్తిపరంగా వైజాగ్ లో కొంచెం ఫ్లాట్ల వ్యాపారంగా దానికి దీనికి పంపించారు. అన్నయ్య సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత మూడక్కకి మ్యారేజ్ అయింది. మూడక్కకి కాలేదు. మూడక్క ఏంటంటే కొంచెం నాన్న బ్లాక్ ఉంటాడు కాబట్టి నాన్న కలర్ తో మూడక్క ఉండింది. నాలుగో అక్క కొంచెం బాగుంటది కలరు, మనిషి పర్సనాలిటీ అంతా చాలా బాగుంటది. నాలుగో అక్కకి సంబంధాలు వస్తున్నాయి తప్పితే మూడో అక్కకి రావట్లా. ఇద్దరు పెద్దగా ఏమీ తేడా ఉండదు, 1 ఇయర్ తేడా అంతేని. ఆ అప్పుడు ఈ ఫోర్త్ అమ్మాయికి సంబంధాలు వస్తున్నాయి, మూడో అమ్మాయికి సంబంధం రాలేదనేసరికి ఆ అక్క అప్పుడు పర్వాలేదు, చెల్లికే మ్యారేజ్ చేయండి, ఎప్పుడు నాకు కళ్యాణం రాతొస్తే అప్పుడే అవుతుంది అని చెప్పేసరికి పెద్దక్క ఒప్పుకోసరే ముగ్గురు ఉన్నాము ఎవరికొక మ్యారేజ్ చేద్దామని నాలుగో మ్యారేజ్ చేసేసారు. మూడక్క ఉండింది. ఆ తర్వాత మూడక్కకి కూడా ఉమ్, కొంచెం ఇంకా నాలుగో అక్క అయిపోయేసరికి అప్పుడు ఏమైనా సంబంధాలు వస్తే ఏంది,
చిన్నదానికి చేశారు. పెద్దమ్మాయి ఉంది కదా, ఇక పెద్దమ్మాయి ఏదైనా తప్పు చేయడం చేతకే కదా, తప్పు చేసిందేమో, మ్యారేజ్ అవ్వలేదేమో అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా సార్. అలాగే పాప మా అక్కకు కూడా అలా వచ్చాయి. వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఒంగోలు నుండి సంబంధాలు వచ్చాయి సార్. ఇక్కడ ఏంటంటే అమ్మాయిలు తక్కువ, ప్రకాశం డిస్టిక్. అమ్మాయిలు తక్కువ వల్ల ఇక్కడ నుండి అక్కడికి వచ్చేవాళ్ళు. అప్పుడు అక్కకి అక్కడ సెట్ అయింది. ఇక్కడ ఒంగోలు నుండి రావడం వల్ల అక్కకి సెట్ అయింది, మ్యారేజ్ అయిపోయింది. ఆ మ్యారేజ్కి వస్తే ఇక్కడ నాకు కూడా మ్యారేజ్ సెట్ అయింది సార్. ఆ అవడం వల్ల మా సారు మ్యారేజ్ కంటే బంధువులేని మా అక్క వాళ్ళకి, మా అక్క ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి మా సార్ చాలా బంధువులు. గుడిలో కలిసాం సార్. ఎందుకంటే ఎవరైతే అమ్మాయిని కట్నం వద్దు ఏమొద్దు, అమ్మాయి అయితే చాలు అనుకుంటే మాత్రం, మంచి ఫ్యామిలీ అయితే ఎవరైనా వద్దంటారా సార్? వద్దనరు. అలాగే గుడిలో మా సార్ వచ్చి, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, మీరు ఏ కట్నం ఇవ్వద్దు, మీ అమ్మాయిని మాత్రం మాకు పంపించండి అని మా సార్ చెప్పాడు. చెప్పగానే మా అమ్మ నాన్న ఏమనుకున్నారంటే, సరేలే, ఏ, మా సైడు లక్షల లక్షల కట్నాలు అడుగుతున్నారు, ఇప్పుడు నా దగ్గర అంత స్తోమత లేదు, ఏమి వద్దని ఏమి ఆ, అడగకుండా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటున్నారు, బంగారులా చూసుకుంటాను అంటున్నారు. సరే అని చెప్పేసి మా సార్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు కదా సార్. చేసినప్పుడు పర్లేదు, ఆ వృత్తిపరంగా ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు, సిటీలో ఇల్లుంది, ఎట్టగట్ట మా అమ్మాయిని పోషించుకుంటాడు, మా ఎంత దీనస్థితి అయితే కాదు కదా, మా అమ్మాయికి అన్నం పెట్టుకునే స్తోమత అయితే ఉంది కదా అనే ఆలోచనతో మా అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ అలాగే ఏ ఫిబ్రవరిలో మా అక్కకి మ్యారేజ్ అయింది, ఏప్రిల్లో నా మ్యారేజ్ అయిపోయింది సార్. నా మ్యారేజ్ అంటే ఒక స్ట్రిక్ట్ సార్ చాలా, ఎందుకంటే చిన్న ఏజ్ లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యేదాకా కూడా మా సార్ నా మెడలో మూడు ముళ్ళు వేస్తారని గ్యారంటీ లేదు. కొందరు చాలా మంది ఎదుర్కొన్నారు, ఎందుకంటే చిన్న అమ్మాయి, 18 సంవత్సరాలు ఇంకా నిండలేదు, అప్పుడే మ్యారేజ్ చేసేస్తారా అని మా బంధువులు ఒప్పుకోలేదు. ఎందుకంటే అక్కడ ఇవ్వాలని, చిన్నమ్మాయి కొంచెం చదువుకుంది, ఇంత దూరం ఇచ్చి మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, ఒక అమ్మాయిని ఇచ్చారు, మళ్ళీ రెండో అమ్మాయిని కూడా, లాస్ట్ అమ్మాయిని కూడా అక్కడికే పంపేయాలా అని ఎట్టగట్టు పెళ్లి ఆపాలని చెప్పేసి మా మేనమామ కొడుకు ఉండిండు సార్. తను నన్ను చేసుకోవాలని కొంచెం ఇష్టంగా ఉండిండు మేనమామ కొడుకు. కాకపోతే మా అమ్మోళ్ళకి చెప్పలేదు. చెప్పడంతో పాటు ఎట్టగట్టు పెళ్లి ఆపాలని చెప్పేసి వాళ్ళు కేసు పెడతాం అది ఇది అని చెప్పేసి కొంచెం పెళ్లి సాయంత్రం అనక మార్నింగ్ కల్లా వచ్చి కొంచెం రిస్క్ చేశారు, గొడవ పెట్టించారు. అయినా కూడా రాత ఉంది కాబట్టి ఎవరు ఎంతమంది ఎదురు తిరిగినా కూడా మా మ్యారేజ్ ఆగలేదు, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. నాకు చదువు అంటే చాలా ఇష్టం. అమ్మోళ్ళ ఇంట్లో చదువుకోలేకపోయాను. ఆడపిల్లకి చదివేంది ఆ అన్నారు. అన్నయ్యకి చదివిచ్చారు. చదువు అంటే ఇంట్రెస్ట్ లేకపోయినా అన్నయ్య చదివిచ్చేవాళ్ళు. నాకు చదువు అంటే ఇష్టమైనా కూడా ఆడపిల్లకి నీకెందుకమ్మా చదువు, నువ్వు చదువుకోవద్దు, పని నేర్చుకో, ఆ ఒకళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత పనే ఇంపార్టెంట్, ఇల్లేందో, భర్త ఏందో, పిల్లలేందో, పొలం పని ఏందో అది నేర్చుకో అని చెప్పారు. పొలం పనికి వెళ్ళినా నాకు వచ్చేది కాదు అసలు. చిన్న పెళ్ళినప్పటికి ఏం వచ్చేది కాదు. ఆ తర్వాత చదువు అంటే చాలా ఇష్టం. మ్యారేజ్ చేసుకున్నాడు. మా సార్ని అడిగాను, నాకు చదువు అంటే చాలా ఇష్టము, నేను చదువుకోవాలని ఉంది నాకు అని మా సార్ని అడిగితే, సరే నువ్వు చదువుకో, నువ్వు చదువుకుంటానంటే నాకేమని చెప్పేసి, సార్ మ్యారేజ్ అయిన తర్వాత మా సార్ నాకు 10th దాకా చదివించారు సార్. అసలు సార్ గ్రేట్ సార్ మా సార్ అసలు. ఒకే ఒక మాట అడగగాన ఏమనకుండా డబ్బులు పెట్టి నన్ను చదివించారు సార్. చదివించిన తర్వాత ఈ చదువులో ఆ ఇంకా కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చింది, ప్రెగ్నెంట్ అవ్వడం, ఆ తర్వాత నాకు కొంచెం ప్రెగ్నెంట్ లో ప్రాబ్లం రావడం, ఆ మళ్ళీ అబార్షన్ అవ్వడం, అట్లా ఇలా 4 విధాలుగా 4 సార్లు అబార్షన్ అవ్వడం. అలా 1 ఇయర్ మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ 2 ఇయర్స్ లో ఇలా జరగడం వల్ల ఇంకా చదువు ఆపేయవలసి వచ్చింది. హెల్త్ ప్రాబ్లం వల్ల బయటికి వెళ్ళలేకపోయాను. మళ్ళీ ఫోర్త్ సారి మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చింది. అప్పుడు 9 నెలలు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది సార్ నాకు. ప్రెగ్నెంట్ వచ్చినప్పటి నుండి డెలివరీ అయ్యేదాకా హాస్పిటల్లోనే, బయటికి వస్తే మళ్ళీ అదే విధ ప్రాబ్లం. డాక్టర్ చెప్పారు,
నువ్వు నన్ను నమ్ముకొని హాస్పిటల్ ఉంటేనే నీకు బేబీని ఇవ్వగలుగుతానమ్మా అని చెప్పేసి వాళ్ళు హాస్పిటల్లోనే ప్రతిదీ ఇంకా హాస్పిటల్లోనే చూసుకున్నారు సార్. ఆ విధంగా కష్టపడి నేను ఒక బిడ్డని కన్నాను, అమ్మనయ్యాను. అయిన తర్వాత కూడా పాపకి కొంచెం వెంటనే టెస్ట్‌లకి పాపకి చూపిస్తారు కదా సార్. అప్పుడు హాస్పిటల్‌కి వెళ్తే పాప గుండెల్లో హోల్స్ ఉన్నాయని చెప్పారు. చెప్పలేమమ్మా, గ్యారెంటీ అయితే చెప్పలేమని డాక్టర్ చెప్పారు. అనగాన భయం వేసింది సార్. ఇంత కష్టపడి బిడ్డని కన్నాను, ఆ డాక్టర్లు ఇలా చెప్తున్నారని చెప్పేసరికి చాలా చాలా భయం వేసింది. చాలా దేవుళ్ళకి మొక్కాను. 3 నెలల దాకా గ్యారెంటీ చెప్పలేమని చెప్పారు. మా పాపని కళ్ళల్లో పెట్టి, గుండెల్లో పెట్టి చూసుకున్నాం సార్ మా పాపని మేము. మళ్ళీ 3 నెలల తర్వాత చెకప్‌కెళ్ళాము. తగ్గలేదు మేడం. హోల్స్ అలానే ఉన్నాయి. 2 దగ్గర హోల్స్ పడ్డాయి. గ్యారంటీ చెప్పలేమన్నారు. ఇంకొక 3 నెలలు టైమ్ ఇచ్చారు. ఈ మెడిసిన్ యూజ్ చేయండి. ఏవైనా బూడిపోతే ఇబ్బంది లేదు. బూడకపోతే ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్‌కి పాప 2014లో పుట్టింది సార్. ఆపరేషన్‌కి అప్పుడులోనే 10,00,000 అని చెప్పారు వాళ్ళు. ఏమీ లేదు. అప్పుడులో 10,00,000 అంటే సార్ చాలా భయమేసింది. అస్సల ఇంకెందుకులే సార్ పాపనా, డబ్బులనా అసలా అసలు ఆ సిట్యుయేషన్ ఎవరికీ రాకూడదు సార్. మళ్ళీ 3 నెలలు టైమ్ ఇచ్చారు కదా! చూద్దాము అని చెప్పేసి అప్పుడు మళ్ళీ 6 మంత్ వచ్చిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేపిచ్చాం సార్. చేపిస్తే లైట్‌గా ఒకటి బూడిపోతుంది మేడం. ఇంకొకటి కొంచెం అలానే ఉంది అన్నారు. మళ్ళీ 9 మంత్‌కి రమ్మన్నారు. 9 మంత్‌కెళ్ళిన తర్వాత ఒకటి పూర్తిగా బూడిపోయిందని చెప్పారు. అప్పుడు డాక్టర్ హోప్స్ ఇచ్చాడు. మేడం ఒకటి బూడిపోయింది కదా! ఇంకొకటి కూడా పెరిగే కొద్దీ బూడిపోయిద్ది. పాప యాక్టివ్‌గా ఉన్నన్నాళ్ళు మీరు భయపడే అవసరం లేదు. ఎప్పుడైనా కొంచెం డల్‌గా, నీరసంగా కొంచెం పెయిన్ వస్తుందంటే మాత్రం మీరు తొందరగా హాస్పిటల్ తీసుకురండి అని చెప్పారు. మళ్ళీ 1 ఇయర్ దాటిన తర్వాత మళ్ళీ చూపించాను సార్. దేవుడు నా యందు ఉన్నాడు కాబట్టి మా పాపని ఆ పరిస్థితి లేకుండా 2 గుండెల్లో హోల్స్ 2 ఊడిపోయాయి సార్. తనకి ఏ ప్రాబ్లమ్ లేకుండా బయటపడ్డాను సార్. అది నిజంగా అది దేవుడు సార్. పాప అలా ఉంది అన్నప్పటి నుండి సార్ చెప్పులు లేకుండా, ఒక్కరోజు ఇంట్లో లేకుండా, ప్రతి ఒక్క గుడికి ఎంత దూరమైనా సరే చెప్పులు లేకుండా తిరిగాను సార్. మా పాపని ఎట్టగట్టి బతికిచ్చండి, బతికిచ్చండి అని. కనిపించే రాయికి, కనిపించే దేవుడికి, ప్రతి దేవుడికి మొక్కి, మొక్కి, మొక్కి ఆ దేవుడు నా మొర ఆలగించి నా బిడ్డని నా చేతుల్లో పెట్టాడు సార్. ఇంకా ఆ భయంతోని బిడ్డల్ని కనాలంటేనే భయం. మళ్ళీ ఏమొస్తది? ఎలాంటి సిట్యుయేషన్‌లో అప్పటికి ఇంతకు ముందు 4, 5 సార్లు ప్రాబ్లమ్ ఉండి అబార్షన్ చేపించుకున్నాము. దేవుడు ఒక బిడ్డని ఇంత కష్టపడి కన్నాను. ఈ బిడ్డకి ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చింది. మళ్ళీ ఇంకొక బిడ్డ అంటే ఎలా ఉంటదో తట్టుకునే శక్తి నాకు లేదు. నా వల్ల కాదని మా సార్‌కి చెప్పాను. ఈ బిడ్డనే బంగారులా చూసుకుంటాను. కంటి రెప్పలా కాపాడుకుంటాను. నాకు ఇంకొక బిడ్డ అంటే భయమేస్తుంది మళ్ళీ కనాలని చెప్పేసరికి మా సార్ ఏం మాట్లాడలేదు. మాట్లాడకపోయేసరికి సరే నీ ఇష్టము అని చెప్పేసి ఉన్నాం సార్. ఆ సిట్యుయేషన్‌లో ఒక బిడ్డనైనా చూసుకోవాలా? సార్ దగ్గరంటే సార్ గూడా హెల్త్ ప్రాబ్లమ్స్. ఆయన నెల రోజుల్లో 10 రోజులు బాగుంటే 20 రోజులు అనారోగ్య సమస్యలు. ఆయన గూడా ప్రాబ్లమ్స్ చాలా బాగా ఎదుర్కొన్నారు. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్. వాళ్ళ నాన్నగారు మా మామయ్య గారు కండక్టరు. ఆయన కొన్ని కారణాల వల్ల కొంచెం ఎందుకో తెలీదు. మెంటల్‌గా కొంచెం డిప్రెన్స్ అయ్యి, కొంచెం ఏదో సస్పెండ్ అవ్వడం వల్ల ఏందో తీసుకోలేక ఆయన కొంచెం లేరు. లేకపోవడం వల్ల ఆయనకి తండ్రి లేక, తండ్రి సపోర్ట్ లేక, ఆయన చాలా బాధలు పడ్డాడు. ఆయన ఆరోగ్యం బాగలేక. అలాంటి సిట్యుయేషన్‌లో పాపని చూసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉండింది. అయినా ఎట్టాగట్టా ఇప్పుడు ఆయన చదువుకున్నారు ఐటీ. కానీ సార్ బయట ఎక్కడ పని చేసినా, బయట ఏ ఫీల్డ్‌లో పని చేసినా 5,000 నుండి, 2,000 నుండి, 3,000 నుండే స్టార్ట్ సార్. ఒక 1000 పెంచాలంటే 1 ఇయర్ ఆగాలి. ఆయనకొచ్చే సాలరీ స్టార్టింగ్‌లో మా మ్యారేజ్ అయ్యేటప్పుడు 4,000 సార్. రూ. 4,000 ఇల్లు గడవాలి. ఇంటి నిండా అత్తయ్య, మేము, మా ఆడబిడ్డలు
ఉండేవాళ్ళం. అందరం కలిసే ఉండేవాళ్ళం. అప్పుడు ఆ 4,000తో ఎలా గడవాలి సార్? ఆయన చిన్నంగా నే నేను పెద్దగా చదువుకోలేదు. బయటికెక్కడికి సిటీలో మనకేం పనులుంటాయి సార్? ఏదైనా షాపులోకి, వాటిలోకి వెళ్ళాలంటే చిన్న పిల్లలు ఎళ్ళనిచ్చేవాళ్ళు గాదు. ఎళ్ళినా గూడా ఉదయం 9 గంటలకెళ్తే రాత్రి 10 గంటలకొచ్చేవాళ్ళం. పాపను జూసుకోవాలని జెప్పేసి ఎక్కడికి పంపించేవాళ్ళు గాదు. డబ్బు పరంగా ఇబ్బందిగానే ఉండేది. అయినా చిన్నంగా ఎట్టాగట్టా గట్టెట్టుకుంటూ, నెట్టుకుంటూ మా సార్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత సార్‌కి మంచితనం ఎక్కువ. మంచితనంతోనే మోసబోయారు సార్ డబ్బు పరంగా. మా మావయ్య గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా గూడా ఆయనకి చాలా మర్యాదస్తుడు. ఎక్కడైనా కందుకూరు, సీతారామపురము ఆ సర్కిల్‌లో కంచర్ల నరసింహ అంటే ఒక పేరు సార్. అట్టాంటి వ్యక్తి కంచర్లలో చాలా ప్రతి ఒక్కరు మా ఇంటికాడ నుండి సిటీలో ఇల్లు కాబట్టి పల్లెటూరు నుండి వచ్చి ఇక్కడే తినడం, ఇక్కడ నుండి కాలేజీకెళ్ళడం, ఇక్కడే ఉండడం. మా ఇంట్లో ఉండి బతికి వాళ్ళందరూ బాగా సెటిల్ అయ్యారు. లక్షల లక్షల జీతాలు, మంచి ఇల్లులు, బాగా ఉన్నోళ్ళు. మా సార్ గూడా ఒకప్పుడు బాగుండేవాళ్ళే. ఇప్పుడు మా ఆయన వాళ్ళ నాన్నగారు చాలా బాగుండేవాళ్ళు. కాకపోతే కొంచెం వాళ్ళ టైం బ్యాడ్ అవ్వడం వల్ల కొంచెం అప్పులయిపోయి ఇంకా ఉన్న డబ్బులు గూడా అప్పులు కట్టడం. ఆయన కొంచెం ఆ డిఫరెన్స్‌లోకెళ్ళి ఆయన ఎటో ఎళ్ళిపోయాడు. ఆ టెన్షన్‌లో నాన్నగారికి ఎతుక్కుంటా అని ఈయన గూడా పాపం కొన్నాళ్ళు మనిషి అవ్వలేకపోయాడు. మళ్ళీ నార్మల్ స్థితికి రాలేకపోయాడు. ఆ తర్వాత మా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం, కొంచెం, కొంచెం కోలుకున్నాడు. కోలుకొని ఉద్యోగం జేసుకుంటున్నాడు. డబ్బు పరంగా ఈయన గూడా మోసపోయాడు. అప్పులోళ్ళు ఎలా గట్టెక్కించాలి, పాప పెద్దదవుతుంది, చదువు, ఇంట్లో తినడానికి గూడా కొంచెం ఇబ్బంది పడ్డాం సార్ ఒకప్పుడు మేము. ఎట్టాగట్టా నేను నిలబడి సార్‌కి హెల్ప్ చేయాలి. నేను ఏదో ఒక పని చేయాలని చెప్పేసి సార్ నేను చాలా ట్రై చేశాను. మిషన్ నేర్చుకున్నాను. మిషన్ నేర్చుకొని మిషన్ కుడుతుంటగా నాకు మిషన్ పడలేదు సార్. నాకు కొంచెం గర్భసంచిలో గడ్డలాగొచ్చింది. రావడం వల్ల హాస్పిటల్ తీసుకెళ్తే, "మేడం మీరు మిషన్ కుట్టకూడదు. మిషన్ కుడితే మళ్ళీ ఇప్పుడు నేను ఇది ఒకవేళ ఈ గడ్డ కరిగినా గూడా మళ్ళీ వేడికి మీకొచ్చిద్ది. అంతకుముందు మామూలుగానే గర్భసంచిలో ప్రాబ్లమ్ ఉంది మీకు. ఆ ప్రాబ్లమ్ వల్ల మీకు 4, 5 సార్లు అబార్షన్‌లయినాయి. ఇప్పుడు మళ్ళీ మిషన్ కుడితే మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ సార్. గర్భసంచి తీసేయవలసొస్తది మేడం" అని చెప్పారు. అప్పుడు ఇంకా మిషన్ కుట్టలేదు సార్. ఏదో ఒక విధంగా నా భర్తకి హెల్ప్ చేయాలి. ఏ పని ఇప్పుడు బయటికి 10థ్ క్లాస్ చదువుకున్నోళ్ళకంటే ఏ పని దొరకలేదు సార్. అసలు ఏ పని ఉండదు. స్మార్ట్‌లోకెళ్ళాలన్నా గూడా, స్మార్ట్‌లో చేయాలన్నా గూడా వాళ్ళు ఎగ్జామ్స్ అంటే అవన్నీ ఇవి సరే ట్రై చేశాను సార్. స్మార్ట్‌లో ట్రై చేశాను. కొన్ని సూపర్ మార్కెట్‌లో ట్రై చేశాను. ఆ తర్వాత ఆహ్, అట్లా ట్రై చేస్తా ఇక్కడ ఆత్మకూరు దగ్గర మా ఆడబిడ్డకి ఇచ్చున్నాను సార్ మురగల్ల. ఆయనకి మా ఆడబిడ్డ వాళ్ళ ఆయనకి హార్ట్ స్ట్రోక్ అయి చనిపోవడం జరిగింది. మా ఆడబిడ్డకి తోడుగా ఇక్కడ ఉందామని జెప్పేసి మా వారు గ్యాస్ ఆఫీస్‌లో పనిజేసేవాళ్ళు. వాళ్ళ కంపెనీలు ఇక్కడున్నాయి సార్. ఉండడం వల్ల దాంట్లోకి మా వారికి పంపించారు. సరే మా ఆడబిడ్డకి తోడుగా ఉందామని జెప్పేసి మేము ఆత్మకూరొచ్చాం సార్ 2019లో. ఇక్కడ ఏదో ఒకటి చూసుకుందాంలే అని చెప్పేసి మేము సుబ్బయ్య నాయుడు సార్ షాపే అది. సుబ్బయ్య నాయుడు సారు ప్లస్సు వాళ్ళ ఆ పార్ట్నర్లు దాంట్లోకొచ్చినప్పటి నుండి పర్లేదు సార్ కొంచెం చేసుకుంటా ఏదో ఒక పని ఇక్కడ గూడా నేను చేసుకుందామని చేరి అలాగలాగా ఈ కరోనా రావడం, ఇంక బయటికెళ్ళకపోవడం, ఇంక ఇంట్లోనే ఉండిపోయాము. ఆ తర్వాత సరే మళ్ళీ యథావిధి పిల్లలు పెద్దోళ్ళవుతున్నారు. ఇంటి బాడిగ కట్టుకోవాలి. ప్లస్సు ఇంకా ఎవరికైతే వచ్చామో ఆవిడ రాలేదు. అంటే మా ఆడబిడ్డకి తోడుగా ఉందామని ఇక్కడికొచ్చాము. తను మళ్ళీ వాళ్ళు బెంగుళూరులో ఉండేది ఎక్కువ. చిన్న మ్యారేజ్ అయినప్పుడు నుండి బెంగుళూరులోనే పిల్లోళ్ళు బెంగుళూరులోనే చదివించుకున్నారు. వాళ్ళ చదువు ఇబ్బంది అయిద్దని చెప్పేసి మా ఆడబిడ్డ మళ్ళీ రాలేదు. మేమే ఇక్కడ ఉండిపోవాల్సొచ్చింది ఆత్మకూరులో. మేమింకా ఆత్మకూరులోనే ఉన్నాం సార్. ఈ సిట్యుయేషన్‌లో కొన్ని కారణాల వల్ల ఇంకా ఆహ్, షాప్స్ చేంజ్ చేయవలసొచ్చింది. ఆ తర్వాత ఇంకా షాపే ఓనర్‌లే మారారు గదా! ఇక మనం ఇక్కడ ఎందుకు అని చెప్పేసి కందుకూరు మళ్ళీ ఎళ్ళిపోవాలని ప్లాన్ చేశాం సార్. అక్కడే ఏదో ఒకటి చూసుకుందాం అని చెప్పేసి మేము ఏప్రిల్‌లో వచ్చేసాం అక్కడికి. అంటే ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వలేదు గానీ మామూలుగా వచ్చాం. అక్కడ ఏదైనా చూసుకున్న తర్వాత ఎళ్ళిపోదామని. వచ్చిన తర్వాత ఏదైనా ఎట్నే ఎతుకుతున్నాను సార్. నేను జాబ్ పరంగా ఎతుకుతున్నాను.
నేను ఎదుగుతున్నాను, సార్ ఎదుగుతున్నాము, సింగరాయకొండ, ఫ్యాక్టరీలు, కందుకూరులోనే ఎదుగుతుంటే ఎక్కడ సెట్ కాల. సెట్ అవుతుంది కానీ వచ్చినట్టు వస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి, వచ్చినట్టు వస్తుంది, వెనక్కి వెళ్ళిపోతున్నాయి. సరేలే అని చెప్పేసి అలానే అనుకునే క్రమంలో ఒక మంచి అవకాశం సార్, దేవుడిచ్చిన అవకాశం అనుకున్నాం మేమైతే. వెస్టేజ్ ఆ అవకాశమే. ఫస్ట్ మా సార్ వాళ్ళ మర్దలు, ఆ, కొండముచ్చుపాలెం ఉమా మేడం, తను జాయిన్ అయ్యి తన హెల్త్ పరంగా వాడుకొని తనకి రిజల్ట్స్ రావడం వల్ల, మావయ్య ఇటు ప్రోడక్ట్ ఉంది, నాకు బాగుంది మావయ్య అని చెప్పగానే తను ఇంకా సరే అమ్మా, నేను ఇంటికి వెళ్ళాక చెప్తాను అని చెప్పారంట. అప్పుడు ధర్మజా మేడం వాళ్ళతో చెప్పగానే ధర్మజా మేడం, శ్రీదేవి మేడం, రవి సారు మాట్లాడారంట మా సార్తో. లేదు సార్, ఇవన్నీ మాకు ఇంట్లో మేడం ఉంది, తనతో మాట్లాడండి అని చెప్పారంట. తనతో మాట్లాడే అన్నప్పటి నుండి సార్ ఇంటికి వచ్చి నాకు చెప్పడము లేదు, దీని గురించి వెస్టేజ్ గురించి చెప్పలేదు. ఏదో మెడిసిన్ అంట, గ్యాస్ ట్రబుల్ అవన్నీ తగ్గుతాయంట, బాగుంటాయంట, ఉమా వాడిందని చెప్తున్నారు కానీ ఏమోలే, ఇలాంటివన్నీ ఎన్నో వచ్చాయి, ఇవన్నీ నమ్మబాక, నిజంగా తగ్గుద్దా, ఇవన్నీ పత్యాలు అవి ఉండాలని మా సార్కి చెప్పాను. చెప్పగానే ఇంకా ఆగిపోయాడు. పాపం ధనంజయ మేడం ఫోన్ చేస్తూనే ఉంది, సార్ మేడంకి చెప్పారా, సార్ మేడంకి చెప్పారంట, లేదమ్మా చెప్పలేదు, అది ఇదని సార్ కొంచెం చెప్తా అలా 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 ఆ, నెల అయింది సార్. ఆ తర్వాత మళ్ళీ మేడం ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఒక రోజు ఇక మేము కందుకూరులో ఉండేసరికి ఇంటికి వచ్చారు ధనంజయ మేడం, సీదా మేడం, రవి సార్ వచ్చారు, దీని గురించి చెప్పాడు. అప్పుడు కూడా నేను నమ్మలేదు సార్, నిజంగా అర్థం అర్థం అయింది. ఓకే, ఈ అన్ని మనం చేయగలుగుతామా, ఓ, నిజంగా డబ్బులు వస్తాయా అనుకున్నాను సార్. సరేలే అని చెప్పి, సరేలే మేడం అని చెప్పేసి వెంటనే వాళ్ళు ఐడి వేసుకున్నారు. ఐడి వేసుకున్నా కూడా ఆ ఏం కొనలా, అసలు ఏం తెలియలేదు దీని గురించి. అసలు ఏం కొనాలి ఏంటి సార్, ఆయిల్ తిక్కు తీసుకోండి, సోపులు తీసుకోండి, ఇంట్లోకి వాడే ప్రోడక్ట్ తీసుకోండి సార్ అని చెప్తున్నారు. అయినా సరేలే చూద్దాంలే అని చెప్పేసి ఆ అప్పటికి మనకి ఇక్కడ ఇంజిమూరులో సురేష్ సార్ మీటింగ్ అని చెప్పారు. ధర్మజా మేడం 20 ముందు నుండి, 20 రోజుల ముందు నుండి ధర్మజా మేడం, సీదే మేడం ఫోన్లు చేస్తున్నారు. ధర్మజా మేడం అయితే చాలా సార్లు చేసింది, మేడం ఇట్లా ఇంజిమూరులో మీటింగ్ ఉంది మేడం, ఒక్కసారి అటెండ్ అవ్వండి మేడం, ఇదేదో మీకు అర్థం అవుతుంది అని చెప్పేసి ధర్మజా మేడం ఫోన్లు చేస్తుంటే, సరే వీళ్ళు ఇంతలా ఫోన్లు చేస్తున్నారు కదా, ఏమైందిలే ఒక్కసారి మీటింగే కదా వెళ్దాం అనుకున్నాం. నేను వెళ్ళేసరికి ఆల్రెడీ సగం అయిపోయింది సార్. మీటింగ్ అయిపోయింది. ప్రసాద్ సారు, సీదా మేడం వచ్చారు. అప్పుడు అడ్రస్ చెప్పగానే ప్రసాద్ సారు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత లాస్ట్ అయిపోయింది. లాస్ట్ ఆ 3 తరాలు ఇన్కమ్ గురించి చెప్పారు సార్. అప్పుడు కనెక్ట్ అయింది. ఆ 3 తరాలు ఇన్కమ్ గురించి కనెక్ట్ అయింది. దీంట్లో డబ్బు ఉందని కనెక్ట్ అయింది. ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అని అర్థమైంది దీంట్లో. అప్పుడు దీని మీద ఓకే ఆలోచిద్దాం. మా సార్ కూడా పాపం మా సార్కి చెప్పారు. చెప్పగానే దీని గురించి సార్కి అర్థమైంది. అర్థమైనప్పటి నుండి ఇంటికాడ నుండి ఫోన్లు చేస్తున్నారు అందరికి. నేను తిడుతున్నాను, ఎందుకు అసలు, అంటే 1 ఇయర్ నుండి ఖాళీగానే ఉన్నారు, 1 ఇయర్ నుండి ఖాళీగా ఉన్నావు, ఇప్పటికైనా బయట ఏదైనా ఎత్తుక్కో, మనం కష్టపడిన డబ్బులన్నీ తినేస్తే ఇంకా మన దగ్గర ఇప్పుడు ఏం లేదు, మీరు జాబ్ చేయకపోతే భలే ఇబ్బందిలో పడిపోతాం, మీరు ఏదో ఒకటి చూసుకోండి అని చెప్పేసి సార్కి రోజు ఆయన చూసుకుంటున్నాడు. సరే దీంట్లో ఏది ఉందని ఆయనకు అర్థమైంది కానీ ఆయన ఫోన్లు చేస్తున్నాడు. అది నాకు అర్థం కాక ఇంట్లో నేను తిడుతున్నా. అప్పుడు నేను మీటింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయిన తర్వాత సార్ అడిగారు నన్ను, అయితే మా సీను సార్ అయితే మీటింగ్కి వెళ్ళేది ఎక్కడికి వెళ్ళలేదు కానీ సార్, ఇదేంటో ఆయనకి ధర్మజా మేడం, సీతా మేడం, రవి సారు చెప్పడం వల్ల ఆయన కనెక్ట్ అయ్యారు, బాగా కనెక్ట్ అయ్యారు. మీటింగ్ లేదు ఏం లేదు కానీ కనెక్ట్ అయ్యారు. ఇదేంటో ఆయన అర్థం చేసుకున్నాడు కానీ నేను అర్థం చేసుకోవాలా. సరే అని చెప్పేసి మీటింగ్కి వెళ్ళిన తర్వాత కనెక్ట్ అయింది సార్ నేను. అప్పుడు డిసైడ్ అయ్యాను, వెస్టే చేస్తే వెస్టేజే చేయాలి. దీంట్లో ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది. ఎక్కడ సార్ మనము ఏ ఫీల్డ్ అయినా, ప్రపంచం మీద ఎక్కడికి వెళ్ళినా, లక్షలు సంపాదించాలంటే, చదువు లేనోళ్ళు లక్షలు సంపాదించాలంటే ఒకరికి తొక్కేసైనా సంపాదించాలి, లేదా ఎంతో కష్టపడి బిజినెస్ లో పైకి వస్తే తప్పితే సంపాదించడం. బిజినెస్ చేయాలి అంటే పెట్టుబడి పెట్టాలి. అది లక్షల్లో పెడితే గానీ మన లక్షల్లో ఆదాయం రాదు. వేలల్లో ఆదాయం రావాలంటే చిన్నది ఏది పెట్టుకోవాలన్నా కూడా 50,000, 60,000 లేనిది చిన్న బిజినెస్ కూడా రాదు.
అట్లాంటిది రూపాయి కట్టుబడి లేకుండా లక్షలు సంపాదించుకునే అవకాశం ఒకటి దేవుడిచ్చాడు. ఎందుకు వదులుకోవడం అని నేను దీంట్లో డిసైడ్ అయ్యాను సార్. డిసైడ్ అయినప్పటి నుండి ఫస్ట్ డిసైడ్ అయ్యాను. కాకపోతే ఎలా ఎళ్ళాలి? జర్నీ దీంట్లో ఎలా చేయాలి? నాకు తెలీదు. ఓకే. కందుకూరులో కాపురం అనుకున్నాము. కందుకూరులో గాదు, ఆత్మకూరులోనే ఈ ఇయర్ ఇక్కడే ఉందాము. అనేసి పాపకి స్కూల్ దగ్గరవుతుంది. పాపకి అక్కడ, ఇక్కడ, ఎక్కడ జాయిన్ చేయాలో అర్థం కాక పాపకి జూన్ అయిపోయింది. జులై అయిపోయింది. నేను జులైలో ఐడీ తీసుకున్నాను. ఎక్కడ ఎందుకని చెప్పేసి ఏదైతే అయింది. ఇయర్ ఇక్కడే ఉందాము. నేనైతే వెస్టే చేయాలని డిసైడ్ అయ్యాను. రూపాయి పెట్టుబడి లేకుండా చేయాలి కాబట్టి నేను చేసుకుంటానని చెప్పేసి మా సీనియర్ సార్‌కి మాటిచ్చాను. అప్పుడు పాపకి ఇక్కడే జాయిన్ చేశాను. ఎవరికి చెప్పాలి దీంట్లో? ఎవరికి చెప్తే మనం సక్సెస్ తొందరగా అవుతాము అని ఆలోచించగాన అప్పుడు సార్ మా గ్రేట్ లీడర్ మా వెంకట సుబ్బయ్య నాయుడు సారు. ఆయన దగ్గరికెళ్ళాను. సార్ నిజంగా చెప్పగానే సార్ దగ్గరికెళ్ళాను. అంటే పరిచయం ఉంది. సార్ షాప్‌లోనే కాబట్టి మా సీను సార్ వర్క్ చేయడం, మా సార్ అంటే ఏందో సుబ్బయ్య నాయుడు సార్‌కి బాగా తెలుసు. ఒకప్పుడు బంధువులే మేము. మాడబెట్టు తరపు నుండి సుబ్బయ్య నాయుడు సార్ మేము బంధువులేనని. మేమంటే కొంచెం అభిమానం ఉంది సార్‌కి. చెప్పగానే సార్ ఇలాంటి ఆర్గానిక్ ప్రొడక్ట్ ఉంది సార్. దీంట్లో మనం ఈ ఆర్గానిక్ కెమికల్ లేకుండా తయారు చేస్తున్నారు. ఈ ప్రొడక్ట్ మనం కొంచెం ఇంట్లోకి వాడుకోవడం వల్ల ఆయిల్ అలాంటియన్నీ వాడుకోవడం వల్ల హెల్త్ పరంగా చాలా రిజల్ట్స్ వచ్చున్నాయంట సార్. ఇదేంటో తెలుసుకోవాలంటే కావల్లో 48 లక్షలు తీసుకున్న సుబ్బయ్య సార్ వస్తున్నారంట. ఒక్కసారి మీటింగ్‌కెళ్దాం సార్. మీటింగ్‌కెళ్ళిన తర్వాత ఈ మీటింగ్ ఏందో తెలిస్తే మీరు చాలా మంచివాళ్ళు. 10 మందికి ఉపయోగపడాలని మీరు చాలా ఆలోచనలుంటారు సార్. దీంట్లో అలాంటి ఉంది సార్. ఒక 10 మందికి హెల్ప్ చేసి మన డబ్బులు తీసుకునే విధానం దీంట్లో ఉంది సార్. ఒక్కసారి మీటింగ్‌కి రండి సార్ అని నేను సుబ్బయ్య నాయుడు సార్‌కి చెప్పాను. చెప్పగానే సార్ నిజంగా అసలు ఏమనలేదు సార్. అంత పెద్ద వ్యక్తి. ఒక లీడరు, ఆత్మకూరుకి ఒక లీడరు. అలాంటి వ్యక్తి సాదాసీదా మనిషి నేను. చెప్పగానే నో చెప్పకుండా, "సరేమ్మా ఎప్పుడమ్మా" నేను డేట్ చెప్పాను. చెప్పగానే సార్ మాకన్నా ముందే సారే రెడీ అయ్యున్నారు. 8 కల్లా రెడీ అయిపోయారు. సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్‌కొచ్చారు. సార్ వచ్చారు. మీటింగ్ విన్నాడు. "బావుందమ్మా. సరే వాడి చూస్తాను. వాడిన తర్వాత నాకు రిజల్ట్స్ పెట్టి నా మాటంటే 10 మందికి గౌరవం. నేను చెప్తే 10 మంది వింటాడు. నేను వాడి నాకొచ్చే రిజల్ట్స్ బట్టి నేను చెప్తాను" అన్నాడు. సరే అని చెప్పేసి సుబ్బయ్య నాయుడు సార్‌కి చెప్పాను. వచ్చారు. వెంటనే ఇంజిమూర్‌లో ఆపి ఐడీ యేసుకున్నారు. ఆ రోజు షుగర్‌కి కొంచెం ఇంట్లో వస్తువులు అవన్నీ తీసుకున్నారు. వాడిన తర్వాత చెప్తానన్నారు. అప్పుడు సరే సార్ వాడిన తర్వాత చెప్తానన్నారు. టైం వేస్ట్ అవుతుంది. బిజినెస్ ఏందో అర్థమైంది. ప్రొడక్ట్ బాగుంది. మనం ఎందుకు గమ్మునుండడం అని చెప్పేసి, ఆ తర్వాత మన పద్మేష్ సార్ గ్రేట్ లీడర్ సార్. వాళ్ళ ఇంట్లో హెల్త్ ఇష్యూస్ బాగా హెల్త్ ఇష్యూస్ ఉంటుంది. వాళ్ళ ఆవిడకి బాగా గ్యాస్ ట్రబుల్ ఉండింది. తనకి చెప్పగానే సార్ ఇంట్లో మ్యారేజ్ ఇంటి ముందే చాలా క్లోజ్. రేపు మ్యారేజ్ అనకి ఈరోజు నేను ఫోన్ చేసి చెప్పాను. సార్ ఇలాంటి ప్రొడక్ట్ ఒకటుంది. మా సీను సార్‌కి, పద్మేష్ సార్‌కి ఫ్రెండ్‌షిప్ ఉంది. చెప్పగానే సార్ మ్యారేజ్ అంతా వదులుకొని మళ్ళీ సార్ కావలి మీటింగ్‌కోసారొచ్చారు. మన పద్మేష్ సారు కావలి మీటింగ్‌కి రాగానే ఆయనేందో విని దీంట్లో డబ్బుంది, ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది అని చెప్పగాన సారు ఇంట్లోకి ప్రొడక్ట్ తీసుకున్నారు. ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత మన వెంకట సుబ్బయ్య సార్ ఏందంటే నేను వాడి రిజల్ట్స్ వస్తే 10 మందికి చెప్తానమ్మా అనిండు. సారు ఒక నెల గడువు తీసుకున్నారు. ఈ నెల లోపల మళ్ళీ బిజినెస్ ఎలా చేయాలి? ఎలా చేయాలి? అని ఆలోచించగాన పద్మేష్ సార్‌ని పట్టుకున్నాను. సార్ దీంట్లో ఆదాయం ఉంది. దీంట్లో ఆదాయం ఉంది సార్. మనం చేసుకుంటే డబ్బులొస్తాయి సార్. మీరు చాలా కష్టపడుతున్నారు అని చెప్పేసి ఇంట్లో వరకు వాడుకున్నారు. వాళ్ళకి 3 డేస్‌లోనే వాళ్ళ భార్యకి రిజల్ట్స్ వచ్చింది గ్యాస్ ట్రబుల్. రిజల్ట్స్ రావడంతో సారు వండర్‌ఫుల్‌గా చేశారు. 1 మంత్‌లో ఆగస్ట్‌లో ఐడీ తీసుకున్నాము. నేను ఈ లోపల ముందు బిజినెస్ ఏందో తెలుసుకుందాం. నేర్చుకుందాం. ఓకే. బాగా నేర్చుకున్న తర్వాత ఫీల్డ్‌కెళ్తే చెప్పగలుగుతాం మనం.
ప్రోడక్ట్ ఏందో కొంచెం నాలెడ్జ్ కావాలి, మీటింగ్ ఏందో తెలుసుకోవాలి, అసలు వెస్టేజ్ అంటే ఏంటో పూర్తిగా తెలుసుకోవాలని చెప్పి నేను ఫస్ట్ నాకు ఐడియా వేసుకోగానే ఇంకా ఇప్పుడైతే నాకు మేము బ్రాంచ్ అయ్యాక మైసూర్ వస్తాము, డబ్బులు వస్తే మైసూర్ వస్తాము, బూట్ క్యాంప్ వస్తామని ఆలోచనలు. అప్పుడైతే సరే నేర్చుకుందాం, ఏదైతే అది అయింది, చెయ్యాలని డిసైడ్ అయిపోయాం కాబట్టి నేర్చుకుందామని చెప్పి నేను దీంట్లో ఫస్ట్ టైం మైసూర్ వచ్చాను సార్. నేను మైసూర్లో మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకున్నాను సార్. చేస్తే వెస్టేజ్ చేయాలి, మనసు ఏది చెప్తే అదే చేయాలి అనేది ఆ రోజు నేను తెలుసుకున్నాను. తెలుసుకోగానే సరే మళ్ళీ వచ్చాను. వచ్చిన వెంటనే మన పద్మేశ్ సార్ చాలా చాలా హెల్ప్. ఆయన ఆయన ఫీల్డ్ లో వర్క్ చేసి 1 మంత్లే సార్, మైసూర్ వెళ్ళొచ్చిన తర్వాత 1 మంత్ లోనే 1 మంత్ 1.5 మంత్ అంతే సార్. 1 మంత్ లో ఆయన కృషితో నేను బ్రాంచ్ అయ్యాను. మన వెంకట సుబ్బయ్య నాయుడు సార్ బ్రాంచ్ అయ్యారు. ఆ తర్వాత పద్మేశ్ సార్ బ్రాంచ్ అయ్యారు. 1 మంత్ లోనే ఆయన బ్రాంచ్ అవగానే మన వెంకట సుబ్బయ్య నాయుడు సార్ సిల్వర్కి వచ్చారు. నేను సిల్వర్ లోనే ఎల్ఓబి తీసుకున్నాను 1 మంత్ లో. అది నిజంగా పద్మేశ్ సార్ గ్రేట్ సార్. ఆయన రాకపోతే ఇంత సక్సెస్ ఇంత తొందరగా రాదు. ఆ తర్వాత నెల గడిచిపోయింది. వెంకట సుబ్బయ్య నాయుడు సారు, నాకు బాగుందిరా, చాలా మళ్ళీ అడిగాను సార్ మీరు బ్రాంచ్ అయ్యారు సుబ్బయ్య నాయుడు సార్, చూడండి మీరు ఆ నెల తర్వాత చెప్తానన్నారు, ఆరోగ్యం వస్తే చెప్తానన్నారు, మీరు బ్రాంచ్ అయ్యారని చెప్పగానే లేదమ్మా నేను ఇంకా చెప్పాలనే, నాకు బాగుంది, చాలా చాలా బాగుందిరా, మెయిన్ ఆయిల్ చాలా బాగుంది, మీ ఆంటీ ఒప్పుకోలేదు, ఇప్పుడు 4-5 డబ్బాలు ఆయిల్ తెమ్మని చెప్తుంది, చాలా బాగుంది, నేను కూడా చేస్తానమ్మని చెప్పేసి సార్ అప్పుడు కనెక్ట్ అయ్యి, సార్ వచ్చిన తర్వాత ఇంకా వేరే లెవెల్ సార్. అసలు ఆ సక్సెస్ ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ సక్సెస్ రావడానికి, నాకు ఆ సక్సెస్ రావడానికి మెయిన్ కారణం సార్ ఇక్కడ వెంకట సుబ్బయ్య నాయుడు సారు, మా పద్మయ్య సారు. పద్మయ్య సార్ కింద వాళ్ళ సిస్టరు నర్రా శారదా మేడం, వీళ్ళు ముగ్గురు వల్ల తొందరగా రీచ్ అయ్యాను సార్. అప్పుడు ఫీల్డ్కి వెళ్ళాలన్నా అరే ఇద్దరు జెంట్స్ అయిపోయారు, నేను ఒక్కదాన్ని లేడీస్ అనుకున్నాను. అప్పుడు మన ప్రమేల మేడం నాకు పరిచయం అయ్యారు. ప్రమేల మేడంతో కొన్నాళ్ళు జర్నీ చేసిన తర్వాత మానసా మేడం నాకు పరిచయం అయ్యారు. ఇప్పుడు ఫీల్డ్ లో అందరం కలిసి చాలా బాగా చేసుకుంటున్నాం సార్. ఈ జర్నీలో చాలా చాలా వండర్ఫుల్ సార్. అసలు వెస్టేజ్ అంటే సార్, లీడర్స్ ఒక్కటి చెప్తున్నా, మన ప్రపంచం మీద ఏ పని చేయాలన్నా, ఏ బిజినెస్ పెట్టాలన్నా పెట్టుబడి పెట్టుబడి చాలా చాలా అవసరం. ఎంత వేలలో పెట్టామంటే వేలల్లో ఆదాయం, లక్షల్లో పెట్టామంటే లక్షల్లో ఆదాయం. పెట్టుబడి పడితే గాని ఆదాయం రాని బిజినెస్లు ప్రపంచం మీద చాలా ఉన్నాయి. పెట్టుబడి లేకుండా లక్షలు సంపాదించే ఏదైనా ఉంది అంటే అది వెస్టేజ్ మాత్రమే. వెస్టేజ్ అవకాశం రావడము అంటే పూర్వము పూర్వ మన పెద్దలు మనం చేసే పూజలు వల్లే ఈ వెస్టేజ్ మన చేతిలోకి వస్తుంది. ఆసామాసుగా రాదు సార్. ఈ వెస్టేజ్ పెట్టి నిరుపేదలు కూడా కోటేశ్వర్లు అవుతున్నారంటే నిజంగా గౌతమ్ బాలి సార్కి ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. ఎన్నిసార్లు ఆయన కాళ్ళకు మొక్కనే తక్కువే సార్. వెస్టేజ్ లో అంత ఏది లేకుండా సార్, దీంట్లో వెస్టేజ్ లో గవర్నమెంట్ ఎంప్లాయ్ గాని, డాక్టర్లు గాని, ఎంఆర్ఓలు గాని, ఎంపీలు గాని ఎందుకు వస్తున్నారు సార్? వెస్టేజ్లు వాళ్ళకి బయట ఇన్కమ్ లేకొస్తున్నారా? ఏదో ఉంది దీంట్లో, ఏదో మనకు తెలియంది ఉంది. ఇప్పుడు చాలా మంది బ్రాంజ్ అవ్వగానే సిల్వర్ అవ్వగానే మాకు అంతా తెలిసిపోయింది అని అనుకుంటారు, కానీ ఏది తెలియలేదు సార్. తెలుసుకోవాలంటే చాలా ఉంది. ఇప్పుడు మనం తెలుసుకుంది జస్ట్ గోరంత మాత్రమే. కొండంత ఉంది సార్. ముందుకు వెళ్ళే కొద్దీ, మెట్లు ఎక్కే కొద్దీ నేర్చుకునే విధానమే. పూర్తిగా నేర్చుకుందంటూ ఎక్కడా లేదు సార్. మనం పూర్తిగా కొండ ఎక్కితే గానీ ఇంకా నేర్చుకునేది ఉంది. అలాంటి గ్రేట్ లీడర్ ఎవరు? మన సుబ్బయ్య శెట్టి సారు. 48 లక్షలు తీసుకున్న సుబ్బయ్య శెట్టి సారే నేను ఇంకా నేర్చుకోవాలి, వెస్టేజ్ ఇంకా ఏదో ఉంది అనే అంత పెద్ద వ్యక్తి అన్నప్పుడు మనం ఎంత సార్? నేర్చుకో, ముందు నేర్చుకుందాం. నేర్చుకొని ఫీల్డ్కి వెళ్ళి
ఓ మీటింగ్ చెప్తే సక్సెస్ రాకుండా ఉండదు సార్. చాలా మంది డిసప్పాయింట్ అవుతారు. ఓ మీటింగ్ చెప్పగానే నేను చెప్తే వినట్లేదు, నాకెవరు రావట్లేదు అనుకుంటారు సార్. ముందు మనం ఓ మీటింగ్ చెప్పడం నేర్చుకోవాలి. అది ఎలా చెప్పాలి, పక్కనోళ్ళు మనం చెప్తే ఎలా కనెక్ట్ అవుతారు అనే విధాల్లో అది ఎక్కడ ఉంటది? మీటింగ్ లో ఉంటది. ఒక గ్రేట్ లీడర్ దగ్గరలో ఉంటాయి. ఆ లీడర్ దగ్గర కొన్ని రోజులు ఒక నెల 2 నెలలు మీటింగ్లు మీటింగ్లకి వెళ్ళి నేర్చుకొని ఫీల్డ్కి వెళ్తే సార్, సక్సెస్ అవ్వదంటూ ఏది ఉండదు. సక్సెస్ కొన్ని దగ్గర రాకపోవచ్చు, ప్రయత్నించండి, ఖచ్చితంగా వచ్చింది. అది నేను ఖచ్చితంగా నమ్ముతాను సార్. నేను రోజంతా ఫీల్డ్కి వెళ్ళినా లాస్ట్ ఎక్కడో దగ్గర ఎవరొకరు కనెక్ట్ అవుతారు సార్. వాళ్ళు ఒక్కరు చాలదా రోజుకి మనకి? అబ్బా ఈ రోజంతా తిరిగాని, పూటంతా తిరిగాని, ఎవరు కనెక్ట్ అవ్వలేదని పడుకుంటే రారు సార్. మళ్ళీ ప్రయత్నిద్దాం సక్సెస్ అయ్యేదాకా. సక్సెస్ రాకుండా ఉండదు సార్ దీంట్లో. అంత వండర్ఫుల్ దేవుడిచ్చిన అవకాశం ఈ వెస్టేజీ. సార్ మేడం శిరీష మేడం మాట్లాడండి. ప్రసాద్ సార్. గ్రేట్ గ్రేట్ వాయిస్ మేడం. నిజంగా ఫస్ట్ టైం జూమ్ ఇవ్వటం ఎలా ఎస్ సార్. మాట్లాడతారు అనుకున్నాను. వండర్ఫుల్. సీన్ సార్ ఉన్నారా? ఉన్నారు సార్. ఒక 2 మాటలు. ఆయన చాలా భయపడుతున్నారు సార్ మాట్లాడమంటే. పర్లేదు. ఒకసారి. బట్ ఆ, బ్యాక్ మీకు అంత సపోర్ట్ చేస్తూ ఆ, అవును సార్. ఈ విధంగా మీరు గట్టిగా నిలబడడానికి కారణం సీన్ సారు. నిజంగా చాలా సార్, ఒకటి అది చెప్పడం మర్చిపోయాను సార్. ఇంత సక్సెస్ తక్కువ టైంలో ఇంత సక్సెస్ మాకు ఇక్కడెక్కడ స్టోర్ కూడా దగ్గరగా లేదు. అయినా ఈ సక్సెస్ కారణం ఆ, మా వారే సార్. నువ్వు నిలబడు, నువ్వు చెయ్యు, నీ వెనుక నేను తోడుంటాను. చాలా మంది లేడీస్ సార్, జెంట్స్ చాలా మంది, భర్తలు గాని ఇంట్లో పిల్లలు గాని ఇదేంటో తెలియక వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు, ఆ నువ్వు బయట తిరుగుతున్నావు, రాత్రి 12 గంటలకు వస్తున్నావు, అసలు మీరు చేసే పని ఏంటి, నువ్వు చేసేది ఏంటి, మీటింగ్లు అంటారు, అదంటారు, ఇదంటారు అని చాలా మంది లేడీస్ సార్. చాలా మంది ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటా వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. కానీ నాకు మా సార్ ఫుల్ సపోర్ట్. నైట్ 12 గంటలకు వచ్చినా కూడా నువ్వెందుకు ఇంత లోటుకి వచ్చావని నన్ను అడిగేవాడు కాదు. అసలు నువ్వు చెయ్యి, సరే మార్నింగ్ ఇంకేమైనా ఉందా, ఇంకేమైనా ప్రోడక్ట్ కావాలా, వర్షం వచ్చినా వడగాలిలు వచ్చినా నాకు ఈ ప్రోడక్ట్ కావాలంటే ఇంటి నుండి వెంటనే తీసుకొస్తారు సార్. మెయిన్ కారణం సార్ సక్సెస్ కి మా సారు. ఇంత తొందరగా సక్సెస్ గా నిజంగా మీరు కూడా ఒకప్పుడు కారణం సార్. ఫస్ట్ లో మాకు అగ్రి ఎక్కువ, అగ్రి అప్పుడు లేదు. అయినా ప్రసాద్ సార్, ఇప్పుడు మాకు ఈ అగ్రి కావాలంటే మీరు కష్టపడి నేను తెప్పిస్తాను మేడం అని చెప్పి ఒంగోలు నుండి మాకు పార్సల్ చేపించేవాళ్ళు సార్. అది ఇంత సక్సెస్ కారణం మెయిన్ ఫస్ట్ మీరే సార్. మాకు ప్రోడక్ట్ లేకుండా ఎంత సక్సెస్ అయినా రాదు సార్. అసలు ప్రోడక్ట్ ఇంపార్టెంట్. ప్రోడక్ట్ మనము ఈ సక్సెస్ పీవీల ద్వారా ఆ ఎస్ పీవీలు వచ్చేటట్టు చేసి మాకు ఇంత సక్సెస్ ఇచ్చింది మీరే సార్. మీ రుణం ఈ జన్మలో నేను తీర్చుకోలేను సార్. ప్రసాద్ సార్ గ్రేట్ సార్. మీరు అసలు మీ ఓపిక, నేను ఈ వెస్టేజ్ థ్యాంక్ లో చేరిన తర్వాత కొంచెం ఓపిక తక్కువే సార్. అది మీ మాటల ద్వారా, మీ స్మైల్ ద్వారా, మీరిచ్చే ఆ మోటివేషన్ ద్వారా నేను కొన్ని విషయాల్లో కొంచెం డౌన్ అయిపోవాలనుకున్నా కూడా మీ మోటివేషన్ ద్వారా సార్ నేను మళ్ళీ నిలబడ్డాను. సక్సెస్ మళ్ళీ తీసుకుంటాను. చాలా చాలా ఎస్ ఖచ్చితంగా వండర్ఫుల్ సార్ మీరు. 100%. థ్యాంక్ యూ సార్. ఎస్ థ్యాంక్ యూ సురేష మేడం. గ్రేట్ వాయిస్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం జూమ్ ఎలా మాట్లాడతారేమో అనుకున్నాను. చాలా చాలా వండర్ఫుల్ గా మాట్లాడారు. మీ జర్నీ, బిఫోర్ జర్నీ నాకు ఐడియా లేదు, బట్ ఈ రోజు చెప్తుంటే అన్ని స్ట్రగుల్స్, అంతమంది అక్క చెల్లెళ్ళు, నిజంగానే మీ ఫాదర్ మిమ్మల్ని కూతురులాగా కాదు మేడం, ఒక కొడుకులాగా లీడ్ చేశారు. అందుకే ఈరోజు ఇంత ఇంత భారం, ఇంత బాధ్యతని మీరు తల మీద తీసుకొని చాలా వండర్ఫుల్ గా Yes, డీల్
క్యాపబిలిటీ మీకు రావడం జరిగింది. ఎస్, ఖచ్చితంగా చాలా ఇన్స్పిరేషన్, టీమ్ కి ఇన్స్పిరేషన్. అలాగే చాలా చాలా బాగా లీడ్ చేస్తున్నారు. చాలా తక్కువ ఆ, రావటం మేము అక్కడికి చాలా దూరంగా ఎస్ సార్. ఉన్న సింగిల్ గా అక్కడ చాలా బాగా లీడ్ చేస్తూ అక్కడ గురుగారు సుబ్బానాయుడు సారు, పద్మి సారు, ప్రమీల మేడం, మానస మేడం నిజంగా ఒకరికొకరు ఎస్ ఇది టీం వర్క్. చాలా సపోర్టివ్ గా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు మేడం. ఖచ్చితంగా ఇలానే టీం ని గ్రోత్ చేసుకుంటూ చాలా మందికి పేద బిడ్డలకి ఇది ఉపయోగపడాలి అనే మంచి ఆ సంకల్ప బలంతో తీసుకెళ్తున్నారు మేడం. ఇది ఎప్పుడు ఇలానే ముందుకెళ్ళాలి, అందరికీ మంచి జరగాలి. అట్ ద సేమ్ టైం మన లైఫ్లు మారాలి, ఈ పేదరికం నుంచి మన లైఫ్ ఎస్ బయటికి రావాలి. ఖచ్చితంగా అది అవుతుంది. మీ డెడికేషన్ కి 100% మీరు ఏదైతే గోల్స్ పెట్టుకుంటున్నారో అవి రీచ్ అవుతాయి. ఎస్, ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ చాలా సార్. చాలా ఇన్స్పైరింగ్ వర్డ్స్ వాళ్ళ. ఏది ఏమైనా డిసైడ్ చేస్తే దేంట్లోనైనా సాధించగలం. అది కూడా వెస్టేజ్ లో ప్రాణం పెట్టి పనిచేస్తే ఓడిపోవడానికి ఛాన్సే లేదని మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు మేడం. ఎస్, థ్యాంక్ యూ, ఎస్ థ్యాంక్ యూ సార్. శిరీష మేడం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. చాలా చాలా కొంత చాలా థ్యాంక్ యూ సార్. అసలు నిలబడడానికి కారణం మీరే సార్. చాలా మోటివేషన్, చాలా ధైర్యం సార్ మీరు ఇచ్చారు నాకు. ఆ, నాదేం లేదు మేడం. చాలా ఇంజనీర్ లేదు కాబట్టి లేదు సార్. స్కోప్ ఉంది. మా బాధ్యతగా ఎస్ మేము సార్. చెప్పాల్సింది చెప్పాం. బట్ డిసైడ్ అయ్యి ప్రాణం పెట్టి పని చేయాలి అని ముందుకెళ్ళాలి, నేను గెలవాలి అని మీరు డిసైడ్ అయ్యారు కాబట్టి బండి ముందుకెళ్తుంది. లీడర్స్ బాగా గమనించండి. ఎవరైనా వెస్టేలో జాయిన్ అయినా జూమ్ లో ఉన్న ప్రతి లీడరు వన్స్ అప్లైనర్ అనే వ్యక్తి ఒక మార్గం చూపించడానికి ఇలా వెళ్తే సక్సెస్ అవుతావు అని చెప్పడానికి తన వంతు తనకున్న స్కోప్ వరకు మాత్రమే చెప్పగలదు. బట్ యుద్ధం చేయాల్సింది నువ్వే సార్. మాట్లాడాల్సిన మాటల వరకే నేను చెప్పగలను, నాకు తెలిసినంత వరకు నేను గైడ్ చేయగలను. బట్ యుద్ధం చేయాల్సింది మీరే, డిసైడ్ అవ్వాల్సింది. వన్స్ డిసైడ్ అయితేనే బండి ముందుకెళ్ళిద్ది. ఇప్పుడు నేను డిసైడ్ అవ్వకపోతే 100% ముందుకెళ్ళటానికి అవకాశమే లేదు. అలాంటిది ఏ పర్సన్ అయినా ఆ పర్సన్ నా లైఫ్ నేను మార్చుకోవాలి, నా ఫ్యామిలీ లైఫ్ ఇలా ఉండకూడదు, ఈ ఫైనాన్షియల్ సమస్యల నుంచి నా ఫ్యామిలీని కంట్రోల్ చేసుకోవడానికి, నా ఫ్యామిలీని ఒక మంచి పొజిషన్ లో ఉంచుకోవడానికి ఈ వ్యవస్థ ద్వారా 100% నేను గెలవగలను అని ఏ రోజైతే డిసైడ్ అవ్వగలమో ఆ రోజు బండి ముందుకెళ్ళిద్ది. ట్రై చేద్దాం, వస్తే ముందుకి, లేకపోతే నా పని నాకుంది కదా. బాగా గమనించండి సార్, 90% పీపుల్ ట్రై చేద్దాం అనే దగ్గరే ఫెయిల్ అయిపోతున్నారు. ట్రైగా సార్ గురుగారు ఎప్పుడు చదువుతుంటారు, ఏది ఏమైనా ఇంకో 10 సంవత్సరాలైనా ఇప్పుడు నువ్వు చేసే పనిలో నువ్వు కోటీశ్వరుడయ్యే అవకాశం ఉందా? లేదు కదా. లేనప్పుడు ఇక్కడ ఎంత తీసుకోవాలనుకుంటే అంత అవకాశం ఉంది. వన్స్ ఒక్కసారి డిసైడ్ చేయి, డిసైడ్ చేస్తే నిన్ను ఆపే శక్తి భూమి మీద ఎవ్వరికీ లేదని గురువు గారు చాలా మీటింగుల్లో ప్రస్తావించడం జరిగింది. ఎందుకు ఆ మాట? అంత గొప్ప వ్యక్తి, 18 లక్షలు తీసుకునే వ్యక్తి ఎస్ డిసైడ్ చేస్తే అయిద్ది అని ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసి ఆ ఇన్కమ్ తీసుకొని ఆ సక్సెస్ తీసుకొని చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలబడి ముందుకు వచ్చి ఇంతమంది పేద బిడ్డలకి ఇది ఒక మంచి వరం, దీని ద్వారా చాలా మందికి మంచి జరగాలి. గురుగారు ఎప్పుడు చెప్తానంటారు, ఒక వెలిగే దీపమే 100 దీపాలకు వెలిగించగలదు. ఎస్, మన దగ్గరే ఆ ఎనర్జీ, ఆ పాజిటివ్ వైబ్రేషన్, ఆ మోటివేషన్ మన దగ్గర ఉంటే మనం మన టీంకి ఇవ్వగలం సార్. మనమే నీరసంగా ఉంటే మన టీంకి మనమేం ఇవ్వగలం? 100% అది గ్రోత్ అయ్యేలాగా గ్రోత్ మైండ్ సెట్ తోటి ఎప్పుడైతే వెళ్ళగలమో ఆ రోజు మనం 100% సాధించే స్కోప్ ఇక్కడ ఉంది. ఎస్, థ్యాంక్ యూ సురేష మేడం. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుందాం థ్యాంక్ మేడం. సార్ గుడ్ ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ. ఎవరో మేడం ఎగ్జైట్ అయిపోయినట్టుంది. నేనే సార్ ధర్మజ మేడం. ఎస్ మేడం. మేడం, గుడ్ మార్నింగ్.
మేడం గుడ్ మాట్లాడండి. మార్నింగ్ సార్. సిరమ్మ వెరీ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. వల్ల మేడం అనలేను ఎక్సలెంట్, మేడం సూపర్. లేదులమ్మ, మన థ్యాంక్ యూ రిలేషన్ మేడం. ఇలాగే ఉంటే చాలు. సార్ ప్రసాద్ సార్ వాళ్ళు మామూలుగా శిరీష మేడం, శ్రీను సారు ఆత్మకూరులో సార్ వాళ్ళ జాబు. ఎస్. వెస్టేజ్ కోసం వింజమూరుకి షిఫ్ట్ చేసుకున్నారు సార్ శ్రీను సార్. సూపర్ సూపర్. ప్రోడక్ట్ శ్రీను తేవటం సార్ కోసం ఫుల్ బ్యాక్ ఎస్. బోన్ సార్ శ్రీను సారు. సూపర్ సూపర్. శ్రీను సార్ సపోర్ట్ వల్లే లైన్ ఇంత దూరం పోయింది. ఖచ్చితంగా మేడం. శిరీష మేడం డిసైడ్ అయ్యారు, శ్రీను సార్ సపోర్ట్ ఫుల్. సూపర్ సూపర్. ఎస్ ఖచ్చితంగా సార్. ఫ్యామిలీ ఉంటే ఇద్దరు కలిసి చేసే బిజినెస్ ఇది. హస్బెండ్ చేస్తుంటే వైఫ్ వద్దన్నా, వైఫ్ చేస్తుంటే హస్బెండ్ వద్దన్నా ఎంతో కొంత స్ట్రగుల్ ఉంటది. అవును అంటే సార్. చేయాలా వద్దా, చేయాలా వద్దా, ఇంట్లో సపోర్ట్ తక్కువ ఉంది, ఎట్లా ఎట్లా ఎట్లా. బట్ డిసైడ్ అయితే ఏది ఏమైనా సాధించడానికి స్కోప్ ఉంది, ముందుకెళ్తారు. బట్ స్టార్టింగ్ స్టేజ్ లో కొంచెం సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. అదే ఇద్దరు డిసైడ్ అయితే ఎంత స్పీడ్ గా గ్రోత్ అవుతుందంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళటం ద్వారా చాలా హెల్ప్ అయింది. ఎస్, ఖచ్చితంగా మేడం. దాన్ని అలానే తీసుకెళ్ళండి. సీన్ సార్ సపోర్ట్ తోటి చాలా మంచి టీం రావాలి, తొందరగా సక్సెస్ అవ్వాలి. సూపర్. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ.